గ్రహ సంచారం, ప్రత్యేకించి మిథున రాశికి సంబంధించినటువంటి సంచారం. రాశిలో రాహు యొక్క సంచారం, వ్యయంలో కుజుని యొక్క సంచారం, సప్తమంలో శనికేతువులు, ఆరింట గురువు, అష్టమంలో శుక్రుని యొక్క సంచారం, నవమంలో బుధుని యొక్క సంచారం, రాజ్యంలో రవి యొక్క సంచారం, వ్యయంలో కుజుని యొక్క సంచారం. ఈ రకమైనటువంటి సంచారం ఉంది. ఈ రకమైన సంచారం ఉంది కాబట్టి వ్యయంలో అంగారకుడు సంచారం మొదలవుతోంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఒక పర్యాయం చూసినట్టయితే రాశి రాహుగ్రస్తమైంది. ఆలోచన సరళి సరైనటువంటి నిర్ణయాలు తీసుకునే దానికి దోహదపడగలిగే సమయం కాదు ఇది. దూకుడు నిర్ణయాల వల్ల నష్టపోవటం తప్పితే ఇతరత్రా లాభం ఉండే అవకాశాలు లేవు. కాబట్టి దూకుడు నిర్ణయాలు ఏది మంచిది కాదు. ఏదన్నా కనుక నిర్ణయం తీసుకోలేనట్టయితే శాంతియుతంగా 1కి 10 లెక్క పెట్టుకుని ఆ తర్వాత నిర్ణయం కనుక తీసుకోగలిగినట్టయితే ఆ తీసుకున్నటువంటి నిర్ణయం కొంతవరకు ఉపయోగంగా ఉంటుంది. వ్యయంలో కుజుని యొక్క సంచారం జరుగుతోంది. కుజుడు వ్యయంలో సంచారం జరుగుతున్నప్పుడు ఆయన చతుర్థ దృష్టితో సింహాన్ని చూస్తాడు, అంటే తృతీయ కనిష్ట భాతృస్థానాన్ని చూస్తాడు. కాబట్టి సోదర వర్గానికి సంబంధించి ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మిథున రాశి వారిదే. సప్తమంలో శనికేతువుల యొక్క సంచారం, ఆరింట దేవగురు బృహస్పతి యొక్క సంచారం. ఈ రకమైన సంచారం జరుగుతున్నప్పుడు మరి దీనికి సంబంధించిన పరిష్కారాలు ఏమిటి అంటే 17వ తారీఖున నృసింహ ద్వాదశి. దీన్నే నృసింహ ద్వాదశి అంటే తిథిద్వయంగా వచ్చింది కాబట్టి ఫాల్గుణ శుక్ల ఏకాదశి, నృసింహ ద్వాదశి ఈ 2 తిథులు కూడా ఒకే రోజున వచ్చే 17వ తారీఖున. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ నృసింహ ద్వాదశిని దృష్టిలో పెట్టుకుని స్వామివారికి, నృసింహస్వామి వారికి, లక్ష్మీ నృసింహస్వామి వారికి, యోగ లక్ష్మీ నృసింహస్వామి వారికి తేనెతో అభిషేకం చేయించటం. ఈ రకంగా అభిషేకం కనుక చేయించగలిగినట్టయితే స్వామివారి యొక్క ఆ ఉగ్రరూపం రక్షణగా నిలుస్తుంది. రాశి రాహుగ్రస్తం అయింది. లోగడ కూడా తెలుసుకునేదానికి ప్రయత్నం చేసాం. సప్తశతిలో ఉన్నటువంటి సప్తశ్లోకి కేవలం 7 శ్లోకాల యొక్క పఠన మననం ఇవి రక్షణగా నిలుస్తాయి. కాబట్టి మిథున రాశి వారు తప్పనిసరిగా రక్షణ కనుక పొందగలిగినట్టయితే తద్వారా సుఖకరమైనటువంటి జీవితాన్ని పొందగలుగుతారు. లేదంటే తీవ్రమైనటువంటి మానసిక ఒత్తిడికి లోనయ్యే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. తద్వారా శారీరక అస్వస్థత కూడా కనబడుతోంది. ఆ అస్వస్థత నుంచి బయటపడాలి, సుఖకరమైనటువంటి జీవితాన్ని పొందాలి. అష్టమంలో జరుగుతున్నటువంటి శుక్రుని యొక్క సంచారం కూడా అంత గొప్పగా మనకి యోగించగలిగే అవకాశం లేదు. కాబట్టి మిథున రాశి వారు ఈ అవసరం ఉన్నంత వరకు, అంటే ఈ వారంలో లభ్యమవుతున్నటువంటి మహత్తరమైనటువంటి రోజుల్ని ఉపయోగించుకొని, పుణ్యతిథుల్ని ఉపయోగించుకొని, పర్వదినాలను ఉపయోగించుకొని శాంతిపూర్వకమైనటువంటి ప్రక్రియలను కనుక అవలంబించగలిగితే మిథున రాశి వారికి స్వర్ణమయమైనటువంటి జీవితం లభ్యమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.